శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే సార్, పెద్ది సినిమా షూటింగ్ టైంలో రామ్ చరణ్ గారికి పెద్ద గాయం తగిలింది. దీనివల్ల షూటింగ్ కూడా ఆగిపోయింది అనే వార్తలు బయటకు వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం? అంటే జనరల్గా షూటింగ్లు ఈ మధ్య కాలంలో ఇప్పుడు స్టేడియంలో జరుగుతున్నటువంటి షూట్, ఇది స్పోర్ట్స్కు సంబంధించిన ఏదో ఎపిసోడ్ షూట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. అయితే చేస్తున్న సందర్భంగా రోప్ వర్క్ మీద ఎక్కువ పని జరుగుతోంది. మనం యాక్షన్ ఎపిసోడ్ కూడా చాలా ఎక్కువగా రోప్స్ వాడుతున్నారు ఇప్పుడు. ఓకే. ఈ వాడుతున్నటువంటి సందర్భంలో ఎక్కడో ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఒకటి కట్ అవ్వటం, దాంతో కన్ఫ్యూజ్ అవ్వటం, అది దానివల్ల కొంత డిస్టర్బ్ అయ్యాడు హెల్త్ అయింది. అంతే తప్ప ఆయన ఏదో పెద్ద గాయము చిన్న గాయము అక్కడ దాకా ఉందని నేనైతే అనుకోవడం లేదు. కానీ ఈ వార్తకు ఒక కన్జ్యూమర్ బేస్ ఉంది. గాయపడ్డారు, హాస్పిటలైజ్ అయ్యారు అనగానే జనాల్లో టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే ఆ సినిమా రిలీజ్ డేట్ ఆల్రెడీ వచ్చేసింది. ఏప్రిల్ 30వ తారీఖు థియేటర్లోకి వస్తోంది సినిమా అని చెప్పేశారు వాళ్ళు. ఇంకా షూటింగ్ నడుస్తోంది, ఇంకొక సాంగ్ ఉంది పిక్చరైజ్ చేయటానికి అని చెప్తూ దాదాపుగా 15వ తారీఖు వరకు షూటింగ్ జరుగుతుంది అన్నట్టుగా చర్చలు జరుగుతున్నాయి బయట. ఈ టైంలో ఈయనకి దెబ్బ తగిలింది అనేది అభిమానుల్లో మాత్రమే కాదు, మొత్తం ఇండస్ట్రీ సర్కిల్లోనే ఒక క్యూరియస్ అంశం. కాబట్టి దీనికి ఈ వార్తను కన్జ్యూమ్ చేసే సెక్షన్ చాలా బిగ్ స్కేల్లో ఉంటుంది. వాళ్ళ దృష్టిని ఆకట్టుకోవడానికి దీన్ని కొంచెం ఎంబోజ్ చేసి రాస్తున్నారు. కానీ నిజానికి అక్కడ ప్రమాదం జరిగింది, ఆయన బాగానే ఉన్నారు, షూటింగ్లో పాల్గొంటాను, కాకపోతే ఈరోజు ఆపేయండి, మీరు టెక్నికల్గాను అన్ని విధాలుగా ప్రాపర్గా డిజైన్ చేసుకుంటే నేను వచ్చి చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయారు. అంతే తప్ప షూటింగ్ గ్యాప్ ఇవ్వటము, లేకపోతే ఆయనకు ఏదో పెద్ద దెబ్బ తగలటము ఇలాంటివి ఏవి జరగలేదు అనేది వాస్తవమైనటువంటి విషయం అండి. అందుకని ఇది ఈ వార్తకు ఉన్నటువంటి వాల్యూ రీచే ఇలా ప్రమోట్ చేస్తున్నారు. గతంలో కూడా పుష్ప టైంలో అల్లు అర్జున్ మీద కూడా అలాంటిదే జరిగింది. అప్పుడు కూడా ఏదో రోప్ వర్క్కి సంబంధించి ఒక ప్రమాదం, ఇలాంటి ప్రమాదమే ఏర్పడినప్పుడు అప్పుడు కూడా ఆయన ఏదో హాస్పిటలైజ్ అయిపోయారు అన్న పద్ధతిలో వార్తలు నడిచినాయి. కొంతమంది జనాల అటెన్షన్ గ్రాప్ చేయటానికి అలాంటి థంబ్నెయిల్స్ పెట్టి చేయటం, అభిమానులు రియాక్ట్ అవ్వటం, ఇవన్నీ చూసాం మనం. అలాంటి సందర్భం దీన్ని కొంచెం హడావిడి ఎక్కువ చేస్తున్నారు రైటింగ్ పరంగా. కానీ ప్రమాదం జరిగిన మాట వాస్తవమే, కానీ వీళ్ళు ఊహించినా లేదు, వీళ్ళు ప్రచారం చేస్తున్న స్థాయి కాదు. ఆ స్థాయి అయితే ఈ పార్టీకి అధికారిక ప్రకటనలే చాలా వచ్చి ఉండేవి. అదేది రాలేదు. అక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్, ఇక్కడ ఒక సంఘటన జరిగింది అని బయటకు తెలియగానే దాని మీద చులువలు పొలవలు కల్పించి వెళ్తున్నారు. ఇది ప్రమాదం. అయితే వాళ్ళు కాన్ఫిడెంట్గానే ఉన్నారు. రెండోది, చాలామంది ఈ సినిమా ఏదో లేట్ అయ్యే అవకాశం ఉంది, డిలే అవుతుంది, డెఫినెట్గా అది వాళ్ళు అనౌన్స్ చేసినట్టుగా ఏప్రిల్ 30th కాకుండా షిఫ్ట్ అవుతుంది డేట్ అని మాట్లాడుతున్నారు. ఒకవేళ షిఫ్ట్ అయితే వేరే గొడవ ఉంది, ప్రాబ్లం ఉంది. అవతల ఐపీఎల్ సీజన్ మొదలవుతుంది ఉండటం ఏదో ఉంది, స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉన్నాయి. అందుకని ఇది అంత ముందుకు నెరతారా అనేది ఒక డౌట్. కానీ అటువంటిది ఏమి జరగదు. ఇది ఇప్పుడు ప్రపంచానికి అర్థం కాని విషయం ఏంటంటే టెక్నికల్గా చాలా అడ్వాన్స్ అయిపోయి ఉంది ప్రపంచం. సినిమా నడుస్తుండగానే అన్ని పనులు కూడా ప్యారలల్గా నడుస్తున్నాయి, విఎఫ్ఎక్స్తో సహా. సెట్లోనే విఎఫ్ఎక్స్ నిపుణులు కూర్చుని వాళ్ళకి కావలసిన పద్ధతిలో ఎక్కడ ఏం కావాలో డైరెక్టర్ చెప్పిన పద్ధతిలో మార్క్ చేసి షూటింగ్ చేస్తున్నారు. ఇది అయిపోగానే ఎడిటింగు ప్యారలల్గా జరుగుతోంది, విఎఫ్ఎక్స్ వర్క్ కూడా ప్యారలల్గా నడుస్తోంది. ఇదివరకు అట్లాగా షూటింగ్ అయిపోయి ఆ హార్డ్ డిస్క్ పట్టుకెళ్ళి వీళ్ళు అప్పుడు స్పెషల్ ఎఫెక్ట్లు చేయించుకోవటం ఇంత లేదు ఇప్పుడు. కాబట్టి విఎఫ్ఎక్స్ కోసం టెక్నికల్గా సినిమా డిలే అవుతుంది అనేటువంటి ఛాన్స్ లేదు ఇప్పుడు. సో 15వ తారీఖు వీళ్ళు ఒకవేళ అందరూ మాట్లాడుతున్నట్టుగా 15వ తారీఖు వరకు నడిచినా కానీ రిలీజ్కి ఇబ్బంది అవుతుందని నేనైతే అనుకోవడం లేదు. 30వ తారీఖే వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎక్కువ ప్రచారం జరుగుతోంది, ఐటమ్ సాంగ్ ఒకటి ఉంటుంది ఆ సినిమాలో. అది జనరల్గా సుకుమార్ అన్ని సినిమాల్లోనూ దానికి ఒక ప్రత్యేకత ఉంది. అలాగే ఆయన శిష్యులు తీస్తున్నటువంటి సినిమాల్లో కూడా ఆ పాటకి సంబంధించి ఎవరు ఏమిటి అనేది ఒక ప్రచారం, ఒక క్యూరియాసిటీ ఉంది. ఇప్పుడు ఇందులో ఎవరు చేస్తారు అనేది దానికి సంబంధించిన ఒక చర్చ జరుగుతుంది ప్యారలల్గా. అదొకటి బ్యాలెన్స్ ఉంది. ఇంకా
ఆ పాట ఎవరితో చేస్తారు అనేది. ఇప్పటి వరకు రకరకాల హీరోయిన్స్‌ని తీసుకొచ్చి అలా చేయించుకుంటూ వెడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు ఎవరిని తీసుకొస్తారు ఈ సినిమా కోసం? అది సర్ప్రైజింగ్ ఎలిమెంటే. అది షూట్ అప్పుడు వాళ్ళు నెమ్మదిగా రివీల్ చేస్తారు. ఈ హడావిడి మీదుగా వాళ్ళు రిలీజ్‌కెళ్ళిపోతారు కాబట్టి అది ఇప్పుడే బయటకొస్తుందని నేను అనుకోవటం లేదు. అయితే బుచ్చిబాబు ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉంటాడు అనుకుంటున్నాను నేను ఎవరితో చేయించాలి అని. మేబీ పాన్ ఇండియా సినిమా కాబట్టి ఒక 3, 4 లాంగ్వేజెస్ నుంచి ముగ్గురు, నలుగురితో కూడా ఈ పాట చేయించొచ్చు. ఈ స్పెషల్ సాంగ్. అలాగే రెహమాన్ ఇప్పటివరకు వస్తున్నటువంటి వీళ్ళ సినిమాల్లో, సుకుమార్ ఫ్యామిలీ నుంచి వస్తున్న సినిమాల్లో ఉమ్, ఈ పాటలు ఎక్కువగా చేసినవాడు దేవిశ్రీ ప్రసాద్. కాబట్టి దేవిశ్రీని మ్యాచ్ చేసే ట్యూన్ ఇస్తాడా రెహమాన్ అనేది కూడా ఒక చర్చ జరుగుతోంది. ఇవన్నీ ఎలా చేసుకోవాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఆల్రెడీ ఆ పనిలో ఉన్నారు. సో సర్ప్రైజింగ్ ఎలిమెంట్‌గా దాన్ని అలా హుక్ చేసి ఉంచారు. బహుశా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్‌లో దీనికి సంబంధించిన సమాచారం బయటకొస్తుంది. ఓకే. సినిమా డిస్టర్బెన్స్ ఏమీ లేదండి. యాక్సిడెంటు ఇవన్నీ పెద్ద విషయాలుగా అనుకోవడం లేదు వాళ్ళు. ఉమ్, రామ్ చరణ్ షూటింగ్‌లోకి వచ్చేస్తున్నాడు. షూటింగ్ యథావిధిగా వాళ్ళు అనుకున్న పద్ధతిలోనే చేసి, ఎట్టి పరిస్థితుల్లోనూ 30వ తారీఖైతే థియేటర్‌లోకి సినిమాని తీసుకొచ్చే ఏర్పాట్లలో ఉన్నారు వాళ్ళు. రైట్. ఆల్ రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.